49వ అధ్యాయం 10వ వచనం చదువుతాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 10వ వచనం. వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు నీటి బుగ్గల యొద్దకు వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పిక అయినను కలుగదు, ఎండమావులైనను ఎండ అయినను వారికి తగులదు. చాలమ్మా, హల్లెలూయా. వారి యందు కనికరించువాడు వారిని తోడుకొని పోవచ్చు నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలైనను దప్పి అయినను కలుగదు, ఎండమావులైనను ఎండ అయినను వారికి తగులదు. హల్లెలూయా. వారిని నడిపించేవాడు, వారు అంటే ఎవరిక్కడ? దేవుని జనాంగం, ఇజ్రాయేల్ ప్రజలు. అర్థమవుతుందా? వారిని నడిపించేవాడు అంటే తన జనాంగం ఎవరు అంటే ఇజ్రాయేల్ జనాంగం. కాబట్టి వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించు. ఇప్పుడు వారు ప్లేస్లో ఎవరిని పెట్టుకోవాలి? నిన్ను నన్ను పెట్టుకోవాలి. అర్థమవుతుందా? మనల్ని కరుణించువాడు తోడుకొని పోవచ్చు నీటి బుగ్గల యొద్ద మనల్ని నడిపిస్తాడు. కాబట్టి మనకి ఆకలైనను దప్పికైనను కలుగదు, ఎండమావులైనను ఎండ అయినను తగులదు. హల్లెలూయా. దీనికి అర్థం ఏంటో చెప్తాను, ఒక చూసుకోలేనండి. హల్లెలూయా. మనిషికి తృప్తి కావాలి, అవునా కదా? సంతృప్తి కొరకు జీవిస్తాడు, తృప్తికరంగా ఉండాలని చూస్తాడు. తిండిలో తృప్తి కావాలి, డబ్బు సంపాదనలో తృప్తి కావాలి, సాటిస్ఫాక్షన్ అయ్యే వరకు దాన్ని వెతుకుతూ ఉంటాడు. ఏది లోటు, ఏది తక్కువ, ఏది సమృద్ధి లేదో, ఏది కావాలో దాన్ని వెతుకుతూ ఉంటాడు, అవునా కదా? దాన్ని వెతకడం కోసం కూడా దేవుని వద్దకు వస్తాడు, అవునా కదా? ఈరోజు అనుకుంటాడు లేనివాడు, కడుపు నిండా ఆహారం తినేలా ఉంటే చాలు డబ్బులు, ఆడికి 1,00,000 రూపాయలు జీతం అంటే అదే నాకు వస్తేనా? వాడు 1,00,000 రూపాయల జీతం కూడా తెచ్చుకుని అడిగి తృప్తి లేదా, నేను తృప్తిగా జీవిస్తానంటారు. నిజమా? 1,00,000 వచ్చే జీతం అక్కడ తాగుతావా? సొంత ఇల్లు కావాలి కోరుకుంటాం. సొంత ఇల్లు ఎంత ఇల్లు కావాలి? మనకు ఉన్న దానిలో కావాలని ఇల్లు కాదు, ఇంకా పెద్ద ఇల్లు కావాలి, అవునే కదా? ఇల్లు కావాలి, ఇల్లు అయిపోయి కారు కావాలి, కారు అయిపోయాక ఇంకా అన్నీ అయిపోయి స్టేటస్ కావాలి. మనకి నలుగురిలో మనం ఏంటో తెలియాలి అర్జెంటుగా. ఏదో ఒకటి వెంబడిస్తూనే ఉంటుంది, ఎక్కడా నీకు తృప్తి ఉండదు, అనే కదా? ఈరోజు ధనవంతులు అమ్మయ్య మాకు కూర్చొని ఇలా ఉందని ఉంటున్నారా? బీపీలు షుగర్లు పెరిగిపోయిన బిజినెస్ ఆ ఉన్నది కలపకూడదు, దాన్ని ఒక 10 ఇంతలు చేయాలంతే. హల్లెలూయా. సంతృప్తి లేదు, తృప్తి చెందడు. ఈ తృప్తి చెందడం కోసమే దేవుడి దగ్గరికి వచ్చి కూడా ఈ తృప్తి కోసమే వెతుకుతూ ఉంటాడు. మనం బైబిల్లో చూస్తాం ఏంటి? రక్తస్రావం కలిగిన స్త్రీ ఏం చేస్తుంది? అనేకమైన వైద్యుల దగ్గరికి తిరిగింది. ఎందుకు తిరిగింది? ఈ వైద్యుడు కాదు ఇంకో వైద్యుడు, ఇంకో వైద్యుడు కాదు ఇంకో వైద్యుడు. ఆ రోగము తగ్గించుకోవాలి, అమ్మయ్య నాకు రోగం పూర్తిగా తగ్గిపోయింది అనేంత వరకు తిరుగుతుంది, ఎక్కడా కూడా స్వస్థత రావట్లేదు. హల్లెలూయా. ఈరోజు దేవుని యొద్దకు వచ్చి చాలా మంది తృప్తి కలిగించేది ఏదో దాని వెతుకులాడుతూ ఉన్నారు, వెతుకుతూనే ఉన్నారు, కానీ ఎక్కడా కూడా తృప్తి దొరకట్లేదు. నిజంగా నేను ఈరోజు తృప్తిగా ఉన్నాను అన్నది ఏమన్నా ఉందా? తృప్తిగా ఉంటే ప్రార్థన ఇంకోటి వస్తుంది. నేను ప్రార్థన చేయమను, అది కావాలయ్యా, ఇది కావాలయ్యా, ఇది కావాలయ్యా, అది కావాలయ్యా, ఇంకన్నీ ఒక చిట్టా మొదలైపోద్ది. ఇంత చిట్టా. హల్లెలూయా. తృప్తి ఉందా అంటే ఎందులోనే లేదు అనే కదా అట్లా అంటారు. ఏమొత్తండి మళ్ళీ కోరిక ఎలా కొడతారు తెలుసా? ప్రభువా ఇదే లాస్ట్, ఇక నిన్ను అడగను, ఇది ఇచ్చేస్తే చాలు, ఇంకా అడగను, ఇచ్చేస్తాడు. అదే అయిపోయాక ప్రభువా ఇదే, ఇంకా అడగను, మళ్ళీ ఇంకోటి, ఇది ఒకటే. హల్లెలూయా. నేను ఒక ఆమె దగ్గరికి వెళ్ళేదాన్ని, ఆవిడ అదే చెప్పేది ఎప్పుడే, ఏమండి ఇది ఒక్కటే అడుగుతున్నానండి, ఇంకేమీ అడగను, అదైపోయాక ఇంకోటి మళ్ళీ ఇది ఒక్కటే అడుగుతాను, ఇది అయిపోతే చాలు,
మళ్ళీ ఇంకోటి, మళ్ళీ ఇంకోటి వస్తూనే ఉంటాయి. హల్లెలూయా. అది ఆమెనే కాదు, ప్రతి ఒక్కరూ అడిగేది అది. ఎందుకంటే తృప్తి లేని జీవితాలు, తృప్తి లేదు. దేవుని యొద్దకు వచ్చి కూడా దేన్ని వెతకాలో తెలియదు, వచ్చి కూడా వెతుకుతూనే ఉన్నారు. అందుకే మనకి మన జీవితాలు, మనకు అసంతృప్తికరమైన జీవితాలు మనం ఎలా వెతుకుతామంటే మనకున్న దాహాన్ని బట్టి వెతుకుతుంటాం, కానీ దాహం తీరదు. ఎలా అంటే మీరు ఎడారి ప్రాంతం గుండా వెళ్తున్నప్పుడు దాహం వేస్తుంది, అవునా కదా? విపరీతమైన దాహం కలిగినప్పుడు చూస్తే దూరానికి ఏం కనిపిస్తాయి? ఎండమౌలు కనిపిస్తాయి. మనకి ఇప్పుడు కూడా కనిపిస్తాయి, అవునా కదా? మంచి ఎండ, బాగా ఎండాకాలం చూడండి, మనం బైక్ మీద వెళ్తుంటే బండి మీద దూరంగా నీళ్లు ఉన్నట్టు కనిపిస్తుంది రోడ్డు మీద, వాటిని ఎండమావులు అంటారు. అలాగే సముద్రంలో మనం ఎడారిలో చూస్తే అక్కడ ఏదో చెరువు ఉన్నట్టు కనిపిస్తాయి, కానీ అక్కడ చెరువు కనపడుతుంది. దాహం మనలో ఏముంది? ఈ దాహానికి చుట్టూ ఏం చూస్తాం? నీళ్లు కావాలి. అప్పుడు అక్కడ కనపడుతుంది అంటే పరిగెత్తుకొని అక్కడికి వెళ్తాం, నీళ్ళు. మళ్ళీ చుట్టూ చూస్తాం దాహానికి, దొరకలేదని ఆగుతామా? ఈ దాహం ఇంకా వెతికిస్తుంది. ఇంకోవైపు చూస్తాం, ఇంకోవైపు కూడా కనబడతాయి. అప్పుడు ఇక్కడే కనిపించచ్చు, మళ్ళీ ఇక్కడే కనిపించవచ్చు. నువ్వు అక్కడికి వెళ్ళాక ఇక్కడే కనిపించవచ్చు, మళ్ళీ అక్కడ కనిపించవచ్చు. నువ్వు ఎటు పరిగెడుతున్నావు నీకే తెలీదు. చూపంతా దేని మీద ఉందంటే ఈ దాహము తీర్చుకొనుట కొరకు ఎండమావి ఎటు ఉంటే అటు పరిగెడుతున్నావు, కానీ ఎటు పరిగెడుతున్నావో నీకే అర్థం కావట్లే. గమ్యం ఏంటో తెలియట్లే, అక్కడికక్కడే తిరుగుతున్నావు. తెలుసా మీకు? అలాగే ఉంటాయి. నేను చూసేదాన్ని రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అక్కడ నీళ్ళు కనబడతాయి, అక్కడికి వెళ్తే ఇక్కడ కనబడతాయి నీళ్ళు. అక్కడ పరిగెడతాం, ఇక్కడ పరిగెడతాం, ఇక్కడ పరిగెడతాం, అక్కడ పరిగెడతాం, అక్కడే ఉంటాం. దాహము తీరదు, అక్కడ నీళ్ళే లేవు, ఎండమావులు. అలాగే ఈ లోకంలో మన కోరికలు, మనకి కావాలనుకున్నవి, అది ధనమే అవ్వచ్చు, ఆరోగ్యమే అవ్వచ్చు, మనుషులే అవ్వచ్చు, ప్రేమే అవ్వచ్చు, ఆదరణే అవ్వచ్చు, వస్తువులే అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. వాటి కొరకు వాటి దాహముతో నువ్వు పరుగులెత్తుతూ అక్కడికక్కడే తిరుగుతున్నావు, కానీ నీ దాహము తీరట్లేదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అర్థమైందా? హల్లెలూయా. నీ ఆశలు, నీ కోరికలు అనే దాహము సంతృప్తి లేదు, నిండట్లేదు. కాబట్టి ఏం చేస్తున్నావు? శాతం చూపెడుతుంది, నీకు అవే చూపెడుతుంది. ఏదైతే తీరదో ఇంకా దాహాన్ని పెంచేటటువంటిదే చూపెడుతూ శాతానికి పరుగులెత్తిస్తుంటే పరుగులెడుతూనే ఉంటావు. ఇందులో తీరుతుందేమో, ఇది వస్తే నాకు దీవెన వస్తుందేమో, అది వస్తే నా సమస్యలు తీరిపోతాయేమో, ఇది చేస్తే అవుతుందేమో, అది చేస్తే అవుతుందేమో అంటూనే అటు ఇటు పరిగెడుతూ తృప్తి లేని జీవితాన్ని, సంతృప్తి లేని జీవితాన్ని, నిరాశతో కూడి, భయముతో కూడి నువ్వు జీవిస్తూ ఉన్నావని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. ఎండమావులే ఆ జీవితం అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏది కోరుకోవాలో తెలియదు, ఎందులో నీకు సంతృప్తి దొరుకుతుందో తెలియదు, వెతుకుతూనే ఉంటున్నారు ఈ దినాలు చాలా మంది. అది క్రైస్తవేతరులే కాదు, దేవుని యొద్దకు వచ్చిన వాళ్ళ పని కూడా అంతే. దేవుని యొద్దకు వచ్చి కూడా అవే చేస్తున్నారు. దేవుని యొద్దకు వచ్చి కూడా దేవుడిని ఏది దాహముని కిమ్మనాలో అడగక ఇంకా తృప్తి లేని వాటి కోసమే తిరుగుతున్నారు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉంటుంది, మీరు ఇంటికి వెళ్ళి అంతా చదువుకోండి. సమరయ స్త్రీ కోసం, సమరయ స్త్రీని నీళ్ళు అడిగి ఆమె మాట్లాడుతుండగా యేసు ప్రభువారు అంటారు, నేను నిన్ను అడుగుచున్నవాడు ఎవరో తెలిస్తే నువ్వు నాకు దాహానికి నీళ్ళు ఇవ్వడం కాదు, నువ్వే నన్ను అడుగుతావని. ఆవిడ అంటది, ఇది ఎవరికైనా తెలుసా? యేసు ప్రభువారు ఒక దినాన సువార్త చెప్పడానికి శిష్యులతో సుకార్ అనే ప్రాంతం గుండా వెళ్తారు. అక్కడ చాలా ఎండ ఉన్నప్పుడు, మిట్ట మధ్యాహ్నం 1 గంట అయినప్పుడు ఆయన ఒక నుయ్యి ఉంటే అక్కడ కూర్చొని ఉంటే, మేము ఆహారం ఏమైనా తెస్తామని శిష్యులు వెళ్ళిపోతారు అక్కడి నుంచి. యేసు ప్రభువారు ఒకరే నీ దగ్గర కూర్చొని ఉంటారు. ఎందుకంటే ఆయన అక్కడ కావాలనే కూర్చున్నారు. ఆ టైంకి అక్కడ సమరయ స్త్రీ, సమరయులకి చెందిన ఒక స్త్రీ అక్కడికి రాబోతుంది. ఆమె ఒక వేశ్య. ఆ విషయం యేసు ప్రభువారికి తెలుసు. అక్కడ కూర్చున్నారు. కూర్చొని అనుమతిగా ఆవిడ కొండట్టుకుని వచ్చింది అక్కడికి నీళ్ళకి. ఎందుకు వచ్చింది మిట్ట మధ్యాహ్నం అంటే ఆమె ఆ టైంలోనే రావాలి. ఏ టైంలో పడితే ఆ టైంలో వద్దు, ఊరుకోవాలి, ఊళ్ళో ఉడగొంతారు. ఎందుకంటే ఆమె ఒక వేశ్య. అప్పుడు తినాలండి, ఇప్పుడు కాదు. ఇప్పుడు వాళ్ళే వస్తారు, నీతి మందులే దాక్కుంటారు. నీతి మందులు వస్తే వాళ్ళు దంతారు. అర్థమవుతుందా? రివర్స్. దేవుడే బైబిల్లో అన్నాడు ఏమని? నీతిమంతులు దాక్కుంటారు, వ్యభిచారులు తలెత్తుకొని తిరుగుతారు. అవునా కదా?
వాళ్ళు నిలబడతారు. ఇప్పటికీ నేను చూస్తున్నాను, అంటే ఇప్పుడు చాలా మంది పేపర్స్ వస్తాయి కాలనీలో, బిందెట్టుగా ఎంత ఒక గురువు పోతుంది అనమాట, తంద ఇస్త్రీ పడేస్తారు బింది. హల్లెలూయా. వాళ్ళు వెట్టి పట్టే వరకు ఉండాలి. గొడవలు, ఇంకా అది వేరే వర్షన్ అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రివర్స్ అయిపోయింది. అప్పుడు అలా కాదు, తప్పు చిన్నది చేసామా లేదు, ఇంకా విలువ లోకములో, సంఘములో, ఎక్కడ సొసైటీలో వాళ్ళకి విలువ ఉండదన్నమాట. కాబట్టి ఆ అమ్మాయి అందరిలో వచ్చి పట్టుకోలేదు. ఆమె ఒక వ్యభిచార స్త్రీ కాబట్టి ఆమె మధ్యాహ్నం ఎవరు లేని సమయంలో నీళ్లు తోడుకోవడానికి వచ్చింది. అక్కడ యేసు ప్రభువు అంటున్నారు, అమ్మ నాకు దాహానికి నీళ్ళు అంట. అప్పుడు ఆవిడ అంటుంది, మీకు మాకు పడదుగా, వీళ్ళకి వాళ్ళకి పడదు. అదొక పెద్ద స్టోరీ, తర్వాత చెప్పుకోండి. మీకు మాకు పడదు కదా, మీకు నీళ్లు నేను ఇవ్వకూడదు కదా అంటే ఆయన అంటారు, నేను నీళ్ళు అడుగుతున్నావా అని నేనెవరో తెలిస్తే నువ్వు నాకు నీళ్ళు ఇవ్వడం కాదు, నన్నే ఇమ్మని అడుగుతావు అన్నాడు. ఆవిడకి అర్థం కాలేదండి, ఇదేంటి నన్నే ఇమ్మని అడుగుతావు అంటున్నాడు, నువ్వు తోడుకోవడానికి నీళ్ళు లేవుగా, నీ దగ్గర లేకేగా నన్ను అడుగుతున్నావు, నేను నీ దగ్గర ఎలా తోడుకుంటానబ్బా అంటున్నాడు. అప్పుడు అంటున్నాడంట ఆయన, నేను ఇచ్చు నీళ్లు తాగినప్పుడు నీకు ఇక దాహమే వేయదని చెప్పి. అవునా, దాహం వేయదా? అయితే ఆ నీళ్ళు ఏదో ఎంత దూరం వచ్చి కొండతో నీళ్ళు పట్టుకెళ్ళబ్బా అన్నారు. ఆవిడ ఏ నీళ్ళు అనుకుంటుంది? శరీరపరమైన నీళ్ళు. ఆ దాహం కాదు. అర్థమవుతుందా? నీకు దాహమే వేయదు, నీలో నుండి జీవజలపు ఊటలు నీ కడుపులో నుండి ఉక్కుతాయి అని చెప్తున్నారు. హల్లెలూయా. కాబట్టి దేవుడు కొన్ని క్వశ్చన్లు అడుగుతున్నాడు, అన్నిటికీ సమాధానం చెప్పి ఆయన అంగీకరించడం అక్కడ జరుగుతుందండి. దేవుడికి అయితే అక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నిన్ను నీళ్ళు అడుగుచున్నవాడు ఎవరో తెలిస్తే నీవే నన్ను నీళ్ళు అడుగుతావు అంటున్నాడు. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నటికీ దప్పిగలడు అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు ఈ లోకంలో వాటి కోసము దాహాన్ని కాదు కలిగి ఉండవలసింది. నీ దాహము తీర్చేటువంటి వ్యక్తి ఒకడు ఉన్నాడు, ఒక ఆయన ఉన్నారు. ఎవరు ఆయన అంటే యేసు ప్రభువు. ఎవరిని కోరుకోవాలి? నీ దాహము దేని కొరకు ఉండాలి అంటే యేసు కొరకు ఉండాలి. నీ దాహము యేసు కోసం ఉండాలి. నీ ప్రయాస యేసు కోసం ఉండాలి. నీ వెతుకుళ్ళాట యేసు కోసం ఉండాలి. నువ్వు పరుగులెత్తేది యేసు కోసం ఉండాలి. ఆయనే నీ దాహాన్ని తీర్చగలడు, ఆయనే నీకు తృప్తి కలిగించగలడు. యేసుని కాక యేసు ఇచ్చే వాటి కోసం, ఈ లోకం కోసం, ఈ లోకంలో ఉన్న వాటి కోసం నువ్వు ఎంత దూరం పరిగెట్టినా ఎప్పటికీ నీకు తృప్తి ఉండదు, సమృద్ధి ఉండదు, ఎండమావులైపోతాయి. నువ్వు చూస్తుంటే నీకేదో వచ్చేస్తుంది. అనే కదా మనం ప్లాన్ గీసుకోవాలి. సపోజ్ ఒక 50,000 ఇంట్లో ఉన్నాయి పెట్టుబడి. ఈ 50,000తో బిజినెస్ పెట్టేద్దాం, కొట్టు పెట్టేద్దాం, షాప్ పెట్టేద్దాం. ఆ షాప్ నిండా పలానా సరుకు పెట్టేస్తాం. ఆ సరుకు పెట్టే రోజుకి మనకు 1,000 రావచ్చు, 2,000 రావచ్చు, 1,000 పక్కన పెట్టచ్చు, 1,000. ఎంత ప్లాన్ గీసేస్తారు? ఈ ప్లాన్లో మేడలు కట్టేయచ్చు, కార్లు కొనేయచ్చు, పిల్లలకి జాబుల దాకా చదివించేయచ్చు, అన్నీ అయిపోతాయి. తర్వాత షాప్ పెట్టాక 100 రూపాయలు కూడా అమ్ముడవుతాం. అదొక ఎండమ్మ. హల్లెలూయా. జరుగుతాయా ప్లానింగ్? జరగదు. ఊహించుకుంటా అంత ఎంత వస్తుంది, అంత వస్తుంది, అంత చేస్తుంది. ఇదే వెతుకుళ్ళాట ప్రతి మనిషి. ఇది చేద్దాం, ఇందులో సక్సెస్ అవ్వలే, ఇంకోటి చేద్దాం, ప్రభా దీనైనా దీవించి దీన్ని కానిగించుకుంటాను, లేదా ఈ విషయం ఎలా చేస్తాను. అది ఎండమావే. కానీ నీ దాహము తీరదు, నీకు తృప్తి ఉండదు, నీకు దీవెన ఉండదు. కానీ యేసు కొరకు దాహాన్ని కలిగి ఉంటే తృప్తి పరచబడతావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. యేసుని కూర్చిన దాహము కలిగి ఉండాలి. అందుకే శాతాను యేసుని కూర్చిన దాహము నీకు కలిగి లేకుండా నువ్వు చర్చికి వచ్చినా సరే లోక సంబంధమైన కోరుకుంటున్నప్పుడు ఆడు నవ్వుకుంటూ సంతోషంగా నిన్ను తిప్పుతూ ఉంటాడు లోకంలో. హల్లెలూయా. ఏం చేస్తాడు? తిప్పుతూ ఉంటాడు లోకంలో. నీ జీవితం అంతా ప్రయాసే, ఏమీ తృప్తి ఉండదు. కారణము హల్లెలూయా. కారణము తృప్తి కలిగించే
కలిగి లేవు అని దేవుడు మాట్లాడుతున్నాడు. నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయా? వినడం ఓకే, దాన్ని జీవితంలో అన్వయించుకోవడం కావాలి. నేను గంటల కొద్ది ఇక్కడ మెసేజ్లు ఇచ్చేయచ్చు, మళ్ళీ ఆన్ ప్లేస్ లేదు, మీరు ఇంకొచ్చు కూర్చోండి, మా బయట కూర్చోండి, నా గుమ్మలో దగ్గర గాలి. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? మీకు ఎందుకు స్లో చెప్తున్నానంటే వినడం ఈజీయే, ఆ వాక్యంలో నిలబడడం కావాలి. అర్థమవుతుందా మీకు? కాబట్టి తృప్తి లేని వాటి కోసం ప్రయాస పడుతూ ఎప్పటికీ తృప్తి చెందకుండా నిరాశతో నిస్పృహతో ఉంటున్నావేమో. నీకు నిజంగా నీ జీవితంలో తృప్తి కలిగి జీవించాలి అంటే కేవలం నువ్వు కోరుకోవాల్సింది ప్రభువైన యేసుక్రీస్తు వారిని. ఆయనే నీకు తృప్తినివ్వగలడు, ఆయనే నీకు సమస్తమునివ్వగలడు, ఆయనే సంతోషాన్ని సమృద్ధిని కలుగనీయగలడు. మీకు చెప్తాను ఒక మాట, చూడండి. చేయగలిగిన వాళ్ళు ఎవరు అంటే క్రైస్తవుల్లో ఆత్మ సంబంధం. వాళ్ళు తాము కలిగి ఉన్న దానిలో ఇవ్వడానికి ఎక్కువ చూస్తారు. ఎందుకు ఇస్తున్నారు అంటే, నువ్వు అన్నం వండుకున్నావు అనుకో, నువ్వు కడుపు నిండా తిన్నాక మిగిలింది ఏం చేస్తావు? పెట్టడానికిగా చూస్తావు. నీ కడుపు నిండిపోయింది కాబట్టి మిగిలింది పెట్టడానికి చూస్తావు, అవునా కాదు? కడుపు నిండేకేగా. కడుపు నిండిపోతే నీకు నిండినంత తింటూ ఉంటావు. నీకు నిండింది కాబట్టి మిగిలిపోయింది ఇతరులకు పెడతావు, అవునా కదా? యేసు ప్రభు వారిని కలిగి లేని వాళ్ళు కొన్ని కోట్లు బీరువాలో పెట్టినా వాళ్ళకి కడుపు నిండు, అవునా కదా? బీరువాలో లేకపోతే నేలను తవ్వి నేలలో కూడా దాచుకుంటారు, అవునా కదా? సీలింగ్లో దాచుకుంటారు, గోడల్లో దాచుకుంటారు. ఎందుకని? నిండలాడకి. కానీ మనకి అలా కాదు. దేవుడు కొంచెం ఇస్తే మనకి కొంచెంలో సమృద్ధి కలిగి మళ్ళీ ఇచ్చే స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఎందుకంటే నిండి ఉంది, సంతృప్తి ఉంది అని దేవుడు మాట్లాడుతుంది. ఏముంది? సంతృప్తి ఉంది. సంతృప్తి లేని వాళ్ళు ఏం చేస్తారు? నేను ఒక ఆవిడని చూశాను, వాళ్ళు ఉన్నవాళ్ళే. మనకి ఇంట్లో బట్టలు కొన్ని ఎక్కువ అవుతాయి, తీసేసి కొంచెం మంచిగా ఉన్నాయి పాపం, మనకి అంతంత మాత్రం ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తాం, ఏదో ఒకటి చేస్తాం. ఎందుకని ఇచ్చిన ఒక ఆవిడండి ప్రేయర్కి అంతా గది నిండా చీరలే అని చాకళ్ళేమో అనుకున్నాను డౌట్ వచ్చి. ఎందుకంటే మేము చిన్నప్పుడు చాకులు దగ్గర ఉన్నప్పుడు కొంత మూటలు కట్టి పెట్టేవారు బట్టలు, పెద్దగా ఎక్కువ బట్టలు తెచ్చేవాళ్ళు, పెద్ద పెద్ద మూటలు కట్టి పెట్టేవారు, ఇల్లు అంతా మూటలే. ఎందుకంటే వాళ్ళన్నీ ఊర్లో దండుకొచ్చి ఉతికిని ఒక పక్క మాసిని ఒక పక్క. ఒక ఆవిడింట్లోకి వెళ్తే బీరువా నిండా, షెల్ఫ్ల నిండా, మంచం కింద మంచం మీద మూటలు కట్టేసి ఉన్నాయి. ఏంటి అంటే కొండమే కానీ ఇవ్వడం ఉండదండి ఆవిడ దగ్గర. తృప్తి లేదు, కొంటూనే ఉంటుంది. తృప్తి లేదు, తృప్తి కలగట్లా. కాబట్టి అవి ఏం చేస్తుంది? ఒక ఆవిడ ఉంటుంది, మా ఆవిడ 3 గదులు పెద్ద తీసుకుంది, పక్క పోర్షన్ 3 గదులు తీసుకుంది, అని నింపడమే పని. చీపురు ఇచ్చినా పట్టిపోద్ది. అర్థమవుతుందా? ఇంత చెత్త ముక్కు ఇచ్చినా పట్టిపోద్ది నాకు ఇచ్చేయమని. ఎందుకు? తృప్తి లేదు. హల్లెలూయా. ఈ 3 గదులు అద్దెకి తీసుకుంది, ఆ 3 గదులు అద్దెకి తీసుకుంది. ఒక్కొక్క గది ఎంత ఉంటుందో తెలుసా అండి? ఇది ఆ గది అది కలిపితే ఎంత గది ఉంటుందో అంత గది ఉంటుంది. ఖాళీ ఉండదు, అన్నీ నింపేయడమే. అసలు చిరాకు వచ్చేస్తుంది ఇల్లు చూస్తే. ఏంటి అంటే తృప్తి లేదు. రాని ఇమ్ము ఇమ్ము అనే స్వభావాన్ని కలిగి ఉంటుందంట. ఎందుకు తృప్తి లేదు? యేసు లేడు, యేసు లేడు. ఆ దాహము యేసుతో తృప్తిపరచబడుతుంది. యేసు లేని జీవితాల్లో తృప్తి లేదు. యేసుని ఎవరు కలిగి ఉంటారో వాళ్ళకి తృప్తి ఉంటుంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎక్కడికి నడిపిస్తాడంట దేవుడు? సమృద్ధి కలిగిన చోటికి నడిపిస్తాడంట. కాపరి తన గొర్రెలను ఎక్కడికి నడిపిస్తాడు? పచ్చిగల చోట్ల పొరుండ చేస్తాడంట. హల్లెలూయా. శాంతి నెమ్మది కలుగ చేస్తాడంట. గిన్నె నిండి పొంగినట్లు అభిషేకిస్తాడంట. నిన్ను పొంగినట్లుగా సమృద్ధితో నింపుతాడు, సంతృప్తి కలిగిస్తాడు. యేసు లేని జీవితాల్లో తృప్తి ఉండదు, నిరాశ. తృప్తి ఉండదు.
ఆ జీవితానికి సంతృప్తికరమైన జీవితం, శాంతి నెమ్మదితో కూడిన జీవితం ఎవరు జీవిస్తారంటే ఎవరైతే యేసునికి వచ్చిన దాహం కలిగి ఉంటారో వారు మాత్రమే జీవిస్తారని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్త జిల్లాలో నా యొద్దకు రండి, నేనే మీకు విశ్రాంతి కలుగజేస్తాను. విశ్రాంతి ఎందుకు లేదు? పిచ్చి పట్టేస్తుంది అంతే. అది డబ్బు పిచ్చి అవ్వచ్చు, బంగారు పిచ్చి అవ్వచ్చు, లోకం పిచ్చి అవ్వచ్చు, తాగుడు పిచ్చి అవ్వచ్చు, అవునా కదా? గేమ్స్ పిచ్చి అవ్వచ్చు, టీవీలు పిచ్చి అవ్వచ్చు, సీరియల్స్ పిచ్చి అవ్వచ్చు, సినిమాలు పిచ్చి అవ్వచ్చు, ప్రేమ పిచ్చి అవ్వచ్చు, ఆడవాళ్ళు పిచ్చి అవ్వచ్చు, మగవాళ్ళు పిచ్చి అవ్వచ్చు, తల్లిదండ్రులు పిచ్చి అవ్వచ్చు, పిల్లల పిచ్చి అవ్వచ్చు, అవునా కదా? ఉంటుందా లేదా పిచ్చి? అవునా కదా? ఒకళ్ళకి భార్య పిచ్చి, ఒకళ్ళకి భర్త పిచ్చి, ఒకళ్ళకి పిల్లల పిచ్చి, ఒకళ్ళకి బంధువులు పిచ్చి, ఒకళ్ళకి అమ్మ పిచ్చే, ఒకళ్ళకి నాన్న పిచ్చే, ఏదో పిచ్చి ఉంటుంది, తీరదా దానం. కానీ యేసుని కలిగి ఉన్నవాడు ఏదన్నా ఈజీగా వదిలేస్తాడు. ఎందుకంటే తృప్తి ఉంది, తృప్తి కలిగి చేస్తాడు. నేను లోకల్లో ఉన్నప్పుడైతే నేను చాలా ప్రయాసపడేదాన్ని. ఎంత ప్రయాస అంటే ప్రేమ కావాలి. ఎలాంటి ప్రేమ అంటే నా మీద కేరింగ్ ఉండాలి, వాళ్ళకి నేను చెప్పే మాట మీద కేర్ వచ్చాలి, నా మీద కేర్ వచ్చాలి. నేను ఎంతగానో ప్రేమిస్తున్నానో, ప్రేమ కలిగి బాధ్యత కలిగి ఉన్నానో వాళ్ళు కూడా అదే బాధ్యత కలిగి ఉండాలి అనుకొని నేనేం ఇస్తున్నానో అది కూడా వాళ్ళ నుంచి కావాలని ప్రయాస పడిపోయేదాన్ని. చాలా ప్రయాస. ఎంత కూడా పట్టించుకునేవారు కాదు. ఏడ్చేసేదాన్ని, బాధపడిపోయేదాన్ని. నేను ఎంతో బాధ్యత కలిగి ఉంటున్నాను, వాళ్ళ బాధలు అర్థం చేసుకుంటున్నాను, వాళ్ళ అవసరాల్లో నాకు అవసరమైతే వాళ్ళు ఎలా చేయాలనుకుంటున్నాను నేను వాళ్ళకి అలా చేయాలి అని బాధ్యత ఇంతలా తీసుకుంటే దుఃఖపరుస్తున్నారే వాళ్ళు, నాకు సమయం వచ్చాక బాధ పెడుతున్నారే అని నేను ఏడ్చేదాన్ని. నేను దేవుడి దగ్గరికి వచ్చి కూడా అలాగే దుఃఖపడ్డాను. కారణం ఏంటంటే నేను దేవుని దగ్గరికి వచ్చి కూడా దేవుని ద్వారా అవి పొందుకోవాలనుకున్నాను, కానీ దేవుని పొందుకోవాలని నేను అనుకోలేదు. కానీ నాకు ఒక స్వరం వినబడుతుంది. నాకు ఒక సేవకురా చెప్పింది. ఒక సేవకురాలంట, యేసు నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తుందంట ఆవిడ. నేను అనుకున్నా, నేను ప్రేమిస్తున్నానుగా, అంతలా చెప్పడం ఎందుకు అనుకున్నా. కానీ ఆ రోజు నాకు అర్థమైంది, నేను ఎంతమందిని చూసాను, అంతమంది చేత బాధింపబడినప్పుడు అప్పుడు నేను పలికిన మాట, యేసయ్యా నేను నిన్ను ప్రేమిస్తాను. ఈ లోకంలో అందరినీ ప్రేమించి నేను మోసపోయాను, అందరి నుంచి నాకు కేరింగ్ కావాలనుకున్నాను, కానీ నాకు నువ్వు కావాలయ్యా, నిన్ను ప్రేమిస్తున్నాను, నీ తట్టు చూస్తానని పూర్తిగా ఆ రోజు నేను దేవుడి వైపు చూడటం మొదలు పెట్టానండి. ఆ రోజంతా నేను మనుషుల చేత బాధింపబడ్డాను. నన్ను ఇంత కూడా కేర్ లేకుండా ఏదో చూడండి తీసి పాడేస్తారు అన్నట్టుగా నన్ను పనికిరాని దానికి తీసి పాడేస్తే నేను ఏడ్చాను. కాకపోతే దేవుడు నేను ప్రేమిస్తున్నాను ప్రభువా అని ఏడ్చినప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. ఎవరో నిన్ను లెక్క చేయని వాళ్ళ కోసం ఎందుకు చూస్తావు? నేనైతే నీ కోసం ప్రాణం పెట్టాను, నీ కోసం నేను రక్తం కార్చాను, నీ కోసం చాచిన చేతులతో చూస్తున్నాను, నేను పిలుస్తున్నాను రమ్మని. నేను నిన్ను పోషిస్తానంటున్నాను, నేను నిన్ను దీవిస్తానంటున్నాను, నేను నీకు తోడై ఉంటానంటున్నాను, నీ మీద కనుదృష్టి నేను నిలిపానంటున్నాను, తల్లైనా మరచనేమో కానీ నిన్ను మరువనంటున్నాను, నా రెక్కల మీద నిన్ను మోస్తానంటున్నాను, కోడి తన రెక్కల మాటను భద్రపరిచిన రీతిగా నేను భద్రపరుస్తానంటున్నాను, నీ వెనుకన ముందున ఆవరిస్తానంటున్నాను, నీతోనే ఉంటానంటున్నాను, కునుకను నిద్రపోను నిన్ను కాపాడుతానంటున్నాను. అయినా నువ్వే నేనే చెప్పేగా నీ లక్ష్యం, నేను కేరింగ్ తీసుకుంటానంటే నీకు నచ్చట్లే, నీకు మనుషులు కావాలను, ఇవన్నీ నీకు చేస్తానన్నానుగా. అప్పుడు నేను ఏడ్చాను, అవును ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నానని గొంతెత్తి ఏడ్చి నేను ప్రార్థన చేసాక 2 hours ఏడ్చి ప్రార్థన చేసాక నా హృదయం తేలికైపోయింది. ఆ 2 hours ముందు ఎంత బాధ కలిగి నన్ను పట్టించుకోలేదని ఏ మనుషుల కోసం ఏడ్చాను, ఆ భారం అంతా తొలగిపోయి నన్ను నేనే క్వశ్చన్ వేసుకున్నాను, ఎందుకు ఏడ్చాను నేను, ఎందుకు వాడు పట్టించుకోవట్లేదు బాధపడ్డాను. నాకు దేవుడు హల్లెలూయా చాలా తేలిక చేస్తాడు.
అక్కడి నుంచి నేను దేవుని ప్రేమించడం మొదలుపెట్టాను. హల్లెలూయా. దేవుడి దినాన్ని మాట్లాడుతున్నాడు తెలుసా? దేవుని కొరకు నువ్వు దాహాన్ని కలిగి ఉండాలి, కానీ ఈ లోకంలో దేనికోసం నువ్వు దాహాన్ని కలిగి ఉన్న తృప్తిపరచడం. ఆ దేవుని కూర్చిన దాహము నువ్వు కలిగి ఉన్నప్పుడు ఆ దాహము ఎలా తీర్చబడుతుంది అని ఆలోచిస్తే నీకు ఒక విషయం చెప్తాను. నువ్వు ప్రేమించిన వ్యక్తి, నువ్వు వెళ్ళలేరనుకోండి ఏ షాప్ కన్నా, ఓ వస్తువు నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు అనుకో, నీకు ఇష్టమైన వాళ్ళని అడుగుతావు, నేను అది తీసుకోవడం నీకు ఇష్టమైన, బాగుందా, ఓకేనా, నీకు ఇష్టం బాగుందంటే చెప్పు, ఓకే, నువ్వు ఓకే చేస్తే తీసుకుంటా. తన ఇష్టం అడగవలసిన పని ఏంటంటే నువ్వు తనకి ఇచ్చే విలువ, తన ప్రేమిస్తున్నావు, తీసుకెళ్తున్నావు కూడా, కానీ అడుగుతావని మళ్ళీ నా వస్తువు నువ్వే సెలెక్ట్ చేసుకోవాలి, కానీ నీకు ఇష్టమేనా, నీకు నచ్చిందా, ఓకే చేద్దామా, నువ్వు ఓకే అంటే నేను ఓకే అంటారా అనరా? దేవుని విషయంలో మనం అదే అడగాలి. నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే అని వాళ్ళకి ఆయనకి ప్రథమ స్థానం ఇవ్వాలి. నీకు ఇచ్చుకోవడం కాదు, అర్థమవుతుందా? నీకు ఇచ్చుకోవడం కాదు, ప్రభువుని అడగాలి. ఏదైతే నీకు కావాలో, ఏదైతే జీవితంలో నీకు అనుమతి ఇచ్చాడో దేవుడు, అది తీసుకునే ముందు, అది పొందుకునే ముందు, ప్రభువా అది నీకు ఇష్టమేనా, అది నీ చిత్తమేనా? యేసు ప్రభు వారికి గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తారు, ఏమని? వీలైతే ఈ పాత్ర నా ఎదురు నుంచి తీసే అంటాడు. ఏంటి? రేపు శిరోమరణం. అది నీకు ఇష్టమైతేనే తండ్రి, నీకు ఇష్టం కాని ఎడల అది నాకు అవసరమైతే నేను అదే అనుమతించుతాను. అడిగేడా లేదా? మనం అలాగే అడగాలి. ప్రభు చిత్తం అయితేనే, ప్రభుకి ఇష్టమైతేనే. నీకు ఇష్టం కాదు నాకొద్దు, నీకు ఇష్టమైతేనే, నువ్వు తీసుకోమంటేనే, నువ్వు కొనమంటేనే, నువ్వు వెళ్ళమంటేనే, నువ్వు వద్దంటేనే మానేస్తా, నువ్వు చేయమంటేనే చేస్తా, నువ్వు ఉండమంటేనే ఉంటా అని ప్రథమ స్థానం ఆయనకి ఇస్తావే, అప్పుడే నువ్వు తృప్తి కలిగిన జీవితం మొదలు పెడతావు. ఏదైతే నీ యాక్సెప్ట్ చేసి ఓకే అంటాడో అది నువ్వు చేస్తూ ఉంటే అప్పుడు తృప్తి పరచబడతావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అర్థమైందా మీకు? ఆయనకి ఇష్టమైతేనే, ఆయనకి ఇష్టం కానిది నువ్వు చేసినప్పుడు తృప్తి ఉండదు. నీ ఇష్టమైంది చేసుకుంటా వెళ్తున్నావా? నువ్వు కావాలన్నది, నువ్వు కోరుకున్నది చేసుకుంటూ వెళ్తున్నావా? నీ శరీరానికి ఇష్టమైంది, నీ కన్నునికి ఇష్టమైంది అని కోరుకుంటూ వెళ్తున్నావా? ఖచ్చితంగా ఎండమావుల దగ్గరికి వెళ్ళినట్లే, నీళ్లు ఉన్నాయని అక్కడికి వెళ్తావు కానీ నీళ్లు ఉండవు, నీ దాహం తీరనట్లే. నీకు ఇష్టమైంది, నీవు అనుకున్నది, నువ్వు చెయ్యాలనుకున్నది, నువ్వు కోరుకున్నది ఏదైతే ఈ లైఫ్లో చేసుకుంటూ వెళ్తావో ఎప్పటికీ తృప్తి ఉండదు, సాటిస్ఫాక్షన్ ఉండదు, దాని యొక్క ఫలితం ఉండదు నీకు. కానీ ఎప్పుడైతే దేవుని చిత్తమని వెళ్తావో, అడిగి దేవునికి లోబడి వెళ్తావు, దేవుడికి ఇష్టమైందే కోరుకుంటావో, అప్పుడు నీ దాహము తీర్చబడుతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు నువ్వు తృప్తిపరచబడతావని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే నేనిచ్చు నీళ్లు నువ్వు తాగినప్పుడు ఎన్నటికీ నువ్వు దప్పికొనవు. అనగా నేనేదైతే నీకు చేయమని చెప్తానో, నేనేదైతే కోరుకోమని చెప్తానో, నేనేదైతే పొందుకోమని చెప్తానో, నా పర్మిషన్తో నేనిచ్చింది నువ్వు తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు తృప్తిపరచబడతావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. తృప్తి ఉండదు ఆ జీవితంలో. లేదు, నువ్వు అనుకున్నది చేస్తున్నప్పుడు తృప్తికరమైన జీవితం ఉండదు. ఎండమావులే, నిరాశ, నిస్పృహే. శాతానికి కావాల్సింది అదే. నీ దాహాన్ని పెంచడమే కావాలి. నీ దాహాన్ని బట్టి నువ్వు తప్పటడుగులు వేయాలి. నువ్వు దేవుడు అనుకున్న మార్గంలో కాక నీ మార్గంలో నడుచుకోవాలి. తృప్తి లేక, పొందుకోలేక ఓడిపోయాను అని నిరాశతో నువ్వు చావాలి, నువ్వు నశించిపోవాలి, నువ్వు కృంగిపోవాలి. అది శాతాని యొక్క కుయుక్తి. దేవునికి లోబడనివ్వదు, దేవుడు చెప్పింది చేయనివ్వదు. ఎందుకంటే దేవుడు చెప్పింది చేసినా, దేవుడు ఇచ్చిన మాత్రం పుచ్చుకున్నా నీకు తృప్తి కలిగిన జీవితం వస్తుంది, నీకు సంతృప్తి వస్తుంది. అదే చేయనివ్వదు శాతం. దేవుడు చెప్పింది చేయరుగా, దేవుడు చెప్పింది చేయరు. మనుషులు చెప్పింది చేస్తారు, మనం అనుకుని చెప్తారు, మనకి ఇష్టం వచ్చిన చెప్పింది చేస్తారు. ఇవి చేయడానికి ప్రేరేపించబడతారు తప్ప దేవుడు చెప్పింది చేయడానికి ప్రేరేపించబడరు.
దేవుడు చెప్పింది అప్పుడు నీకు కష్టంగా, నష్టంగా, ప్రయాసంగా, భారంగా ఉంటుంది, కానీ వెళ్ళే కొద్ది సంతృప్తికరమైన జీవితాన్ని, శాంతితో కూడిన జీవితాన్ని, నెమ్మదితో కూడిన జీవితాన్ని, భయం లేకుండా ఆనందంతో పొందే జీవితం చూస్తావు. కానీ నువ్వు అనుకున్నది ఆ క్షణమే సంతోషం, కానీ వేసే ప్రతి అడుగు కూడా దుఃఖమే, వేసే ప్రతి అడుగు కూడా భయమే, వేసే ప్రతి అడుగు కూడా ఆందోళనే, వేసే ప్రతి అడుగు కూడా తృప్తి లేని గొయ్యి అని దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు దేవునితో నడవాలి, నువ్వు దేవుని చిత్తాన్ని అడిగి దేవుడు నీ జీవితంలో ఏది చేయమంటున్నాడో, నిన్నేది చేయమంటున్నాడో, కష్టమైన నష్టమైన మొదలుపెట్టు. తృప్తిని చూస్తామని దేవుడు మాట్లాడుతున్నాడు, సంతృప్తిని చూస్తాం. దేవుడు నాకు ఈ పని అప్పగించినాడు, దేవుడు చేయమన్నప్పుడు నా అన్ని కూడా ఏది ఫుల్ఫిల్ అవ్వలేదు, కానీ దేవుడు నన్ను ఈరోజు తృప్తికరమైన జీవితంలోకి నడిపిస్తున్నాడు. అదే మాట్లాడుతున్నాడు చూడండి, ఆ మాటలే 49:10 వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించను. ఎక్కడ? నీటి బుగ్గల యొద్ద నడిపిస్తాడంట. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలుగదు, ఎండమావులైనను ఎండ అయినను వారికి తగలదు. హల్లెలూయా. కాబట్టి తృప్తికరమైన జీవితం జీవిస్తావు, సంతోషకరమైన జీవితాన్ని జీవిస్తావు, నెమ్మదితో కూడిన జీవితాన్ని జీవిస్తావు, ధైర్యముతో ఉంటావు, శక్తితో ఉంటావు, బలముతో ఉంటావు, నలుగురికి ఇచ్చే వ్యక్తిగా ఉంటావు, నలుగురిని బలపరిచే వ్యక్తిగా ఉంటావు. ఎందుకంటే నీవు దేవుని దాహాన్ని కలిగి ఉన్నావు. ఆ దాహము తీర్చబడేలాగా ఆయన చెప్పింది నువ్వు చేస్తున్నావు. ఆయనకే ప్రథమ స్థానం ఇస్తున్నావు, నీకు కాదు, మనుషులకు కాదు, ప్రయారిటీ ఆయనకి ఇస్తున్నావు. అందుకే దావీదు అంటాడు, నీకు ఏది ఇష్టమో అది నాకు ఇష్టం లేదు, నువ్వేది వద్దనుకుంటున్నావో అది నా రాజ్యంలోనే కాదు, నా ఇంట్లోనే కాదు, ఏమి ఉండలేవు అంటున్నాడు. నీకు ఎవరు ఇష్టం లేదో నాకు వాళ్ళు ఇష్టం లేదు, నువ్వేం చేయమంటావో అదే చేస్తావు, నువ్వేది వద్దంటావో అదే మానేస్తావు, నీకు ఇష్టం లేదు ఏది నాకు వద్దు అని దావీదు అంటున్నాడు. మరి దావీదు అంతగా ఆశీర్వదింపబడ్డానికి కారణం ఏంటంటే, దావీదు దేవుడు ఏది వద్దనుకుంటున్నాడు అది వద్దనుకుంటున్నాడు, ఏది కావాలనుకుంటున్నాడు అది కావాలనుకుంటున్నాడు, దేవుడు కావాలన్నదే కోరుకుంటున్నాడు. కాబట్టి దావీదును దేవుడు రాజంతటి వాడిని చేశాడు, తృప్తికరమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు. తన దాహము ఏంటి అంటే యేసుని కనుగొనడం, యేసు ఏది చెప్పాడు అది చేయడం, యేసుకి ఏది ఇష్టమో అదే చేయడమే తన దాహమై ఉన్నది. ఈరోజు నీ దాహం ఏదో ఉండాలంటే లోకంలో విషయాల గురించి పరుగులెత్తక్కర్లేదు. నువ్వు ఏ విషయాల కోసం పరుగులెట్టాలి? దేవుని దాహమే నీ దాహం అయిపోవాలి. దేవునికి ఏది దాహమో, దేవునికి ఏది ఆకలి కొని ఉన్నాడో అదే నీకు కావలసి వచ్చి అది నువ్వు చేస్తున్నప్పుడు నువ్వు తృప్తిపరచబడతావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన సిలువలో మరణించేటప్పుడు అంటున్నాడు, నేను దప్పికొని ఉన్నాను అంటున్నాడు. ఏమయ్యాడు? నేను దప్పికొని ఉన్నానంటే వాళ్ళు ఏం చేశారు? చేదు చెరుకు అందించారు నోటికి అని కదా. ఈరోజు అలాంటి వాళ్ళు ఉన్నారా లేదా? నేను దప్పికొని ఉన్నాను, నేను దాహం కొని ఉన్నానంటే ఆయన దాహం ఏంటి, ఆయన దాహం ఏంటో తెలుసుకోవాలి, ఆయన ఏం చేయమంటున్నాడో తెలుసుకోవాలి. నా విషయంలో ఆయన దాహం కొని ఉన్నానంటే గ్లాసులు మెచ్చలు పట్టుకెళ్ళి ఇవ్వడమా? కాదు. ఆయన దాహం ఏంటి? ఆత్మల దాహం. ఆయన దాహం ఏంటి? సువార్త చెప్పడం. ఆయన దాహం ఏంటి? నశించిపోతున్న ఆత్మల కోసం ప్రార్థన చేయడం. ఆయన దాహం ఏంటి? దుష్టుని కార్యాలను బంధించడం. ఆయన దాహాన్ని తీర్చాలి, చేదు చిరకని కాదు అందించేది. ఆయన దాహాన్ని తెచ్చుకుంటే నీ దాహాన్ని తీర్చుకోవడానికి పరుగులెత్తుతున్నావు ఓ లోకంలోకి. నాకు ఇది కావాలి అది కావాలని, నీకు నిండదు, ఆయన్ని తీర్చు, శాతాన్ని వెంట పరిగెడుతుంది. కానీ ఆయన దాహాన్ని తీర్చాలి, ఆయన ఆకలి తీర్చాలి. నేను ఆకలి కొని ఉన్నానని అంజూరపు చెట్టును చూస్తున్నాడు దేవుడు. ఆయన ఆకలి తీర్చాలి, ఆయన దాహమే నీ దాహం అయిపోవాలి, ఆయన ఆకలే నీ ఆకలి అయిపోవాలి. అప్పుడు నీకు తృప్తి కలుగుతుంది. నువ్వు లోకంలో దాహాలు అంటే పరిగెడితే ఎప్పటికీ తృప్తిపరచబడవు. ఎండమావు లేని దేవుడు మాట్లాడుతున్నాడు. కనిపిస్తాయి నీళ్లు, పరుగులెడతావు కానీ నీకు నీళ్ళే దొరకవు. కనిపిస్తుంది లోకంలో నువ్వేదో సంపాదించేస్తావు. దేవుడి దగ్గరికి వస్తే, చర్చికి వస్తే, వాకింగ్ చదివితే ఏముంది, బిజినెస్ చేసుకుంటే, వ్యాపారాలు చేసుకుంటే, ఓ లోకంలో పరుగులెత్తితే వాడు సంపాదించడానికి పరుగులెత్తుతావు, కానీ అది ఎండమావు లేని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని తృప్తిపరచు, నీటి బుగ్గల యొద్దకు నడిపిస్తాడు ఆయన. చాచిన చేతులతో నీ వైపు చూస్తున్నాడు. నువ్వు ఆయన్ని తృప్తిపరిస్తే నువ్వు తృప్తిపరచబడతావు. ప్రతి విషయంలో సంతృప్తి ఉంటుంది.
అంటే ఆయన ఏది నీకు ఇస్తే సంతృప్తి కలిగి జీవించగలవో వాటిని నీకు అనుగ్రహిస్తాడు దేవుడు. అదే నీటి బుగ్గలు అని దేవుడు మాట్లాడుతున్నాడు. నీకేది కావాలో నీకు తెలియదు, ఏ సమయానికి ఏది అవసరం అవుతుందో కూడా తెలియదు, కానీ ప్రతిదీ తెలిసింది ఆయనకి. నువ్వు ఆయన తృప్తిపరుస్తుంటే నీకే సమయానికి ఏది కావాలో అది ఇచ్చి ఆ నీటి బుగ్గల యొద్దకు నడిపించి దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. ఇక నీకు ప్రయాసం ఉండదు. నా దేవుడు నాకేది కావాలో ఆయన సమస్తము సమకూరుస్తాడు. దేవుడిని ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుతాయి. ఏ సమయానికి ఏది కావాలో అది సమకూర్చి దేవుడు పంపిస్తాడు. హల్లెలూయా. అనే కదా, దేవుని దాహమే దాహమై ఉన్న ఒక ప్రవక్తను చూద్దాం మనం. ఏలియా ఉన్నాడా లేదా? ఏలియాకి ఎవరి దాహం ఉంది? దేవుని దాహమే ఉంది. తన దాహము తన ఆకలి కోసం లేడు, దేవుని ఆకలి, దేవుని దాహము తీర్చాడు. దేవుని దాహం ఏంటప్పుడు? దేవుని ఆకలి ఏంటి? రెండు తలంపుల మధ్య ఉన్నారు మనుషులు. యెహోవా దేవుడా, బయలు దేవుడా తెలియట్లే వాళ్ళకి, తొట్టిల్లిపోతున్నారు. కాబట్టి వారి మధ్య యెహోవాయే దేవుడా నిరూపించడానికి ప్రవక్తగా అక్కడ పనిచేశాడు. అంటే దేవుని దాహము కొరకు అక్కడ నిలబడ్డాడు. దేవుడు తిన్ను చూసుకుంటున్నాడు, తిన్ను సంతృప్తి పరుచుకుంటున్నాడు. అవి భయంకరమైన దినములైనప్పటికీ కూడా, కరువు దినాలైనప్పటికీ కూడా హేరోదు వాగు దగ్గరికి వెళ్ళమని కాకోలము చేత ఆహారం పంపించాడు. తన ఆకలిని తన దాహాన్ని తీర్చాడు దేవుడు. ఎందుకంటే దేవుని దాహాన్ని తీర్చువాడిగా ఉన్నాడు. నీటి బుగ్గలు ఎక్కడున్నాయో అక్కడికి నడిపించాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుందా? హల్లెలూయా. దేవుడు ఎక్కడా ఆశీర్వాదం ఉంది అక్కడికి పంపించాడు. ఈరోజు నిన్ను కూడా అలాగే పంపిస్తాడు. నీ దాహము దేవునిది అయినప్పుడు నువ్వు దేవునికి చేదు చిరక కాదందివ్వవలసింది దేవుని దాహాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు. ఆ దాహము ఆయనకి ప్రథమ స్థానం ఇవ్వడం, అనగా ఆయన మాటకి ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఆయన చెప్పింది చేయడం. నువ్వు అనుకున్నది చేయడం కాదు, నీ మనుషులు అనుకున్నది చేయడం కాదు, దేవుడు అనుకున్నది చేయడం మొదలెట్టు. నీటి బుగ్గల యొద్దకు నడిపిస్తాడు, సమృద్ధి కలిగ చోటికి నడిపిస్తాడు. దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు చూడండి, 23వ కీర్తనలో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. చదవండి 23వ కీర్తనలో. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చికలు చోట్ల నన్ను పరుండ చేయించున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చికల చోట్ల నన్ను పరుండ చేయుచున్నారు. శాంతికరమైన జలముల యొద్ద. యెహోవా కాపరి అంటే కాపరి చెప్పిందే గొర్రెనా? గొర్రె చెప్పినట్టు కాపరి ఉండగా అనే కదా. కాపరి చెప్పినప్పుడే గొర్రె వింటుంది కాబట్టి శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తున్నాడు. శత్రువు ఎదుట భోజనం పెడుతున్నాడు. గాఢాంధ గోరుపు లోయలో సంచరించిన ఆయన దుడ్డు కరియు దండము తోడుగా ఉంచున్నది. అవునా కాదా? ముదిమి వచ్చే వరకు ఎత్తు పట్టుకుంటున్నాడు. తన బ్రతుకు దినములని కృపాక్షేమములే వస్తాయి. ఎందువల్ల అంత సంతృప్తికరమైన జీవితంలో జీవిస్తున్నానని చెప్తున్నాడు. ఏ దావీదు అంటే కాపరిగా కలిగి ఉన్నాడు యెహోవాని, అనగా ప్రథమ స్థానం దేవుడికే ఇచ్చి ఉన్నాడు. ఇంపార్టెన్స్ దేవుడికే ఇచ్చున్నాడు. దేవుడు చెప్పిందే ఒక గొర్రెలా చేస్తున్నాడు తప్ప ఈయన చెప్పింది ఆయన చెయ్యాలన్న రూల్లో లేడు. కానీ దేవుడు చెప్పిందే తను చేస్తున్నాడు కాబట్టి తన దాహము తీర్చబడుతుంది, సంతృప్తికరమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. హల్లెలూయా. దినాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు, ఇంతవరకు కూడా లోకంలో వాటి కొరకు దాహాన్ని కలిగి ప్రయాసపడుతున్నావేమో, ఈ దాహము తీరదు. అది డబ్బా, అది జాబా, అది స్త్రీయా, అది పురుషుడా, అవి పిల్లల, అవి మనుషుల, అవి తల్లిదండ్రుల, ఎందులో నీకు దొరకదు తృప్తి. నువ్వు ఎవరిని సంతోషపెట్టడానికి పరుగులెత్తినా వాళ్ళు సంతోషపడరు, నువ్వు సంతోషపడవు. నీ దాహం ఎన్నటికీ తీరదు. ఏది వెతకాలో తెలియదు, ఏది పొందుకోవాలో తెలియదు, ఎందులో తృప్తి ఉంటుందో, ఎందులో సంతృప్తి ఉంటుందో, ఎందులో నీ యొక్క ఆత్మ సంతోషిస్తుందో కూడా నీకే తెలియదు. వెతుకుతూ ఉంటావు, నిరాశ పడుతూ ఉంటావు. దేవుని ఎందుకు వచ్చి కూడా తెలుసుకోలేని జీవితాలు ఉన్నాయి. దినాలు తృప్తి లేక జీవిస్తున్నారు. బాధలతో, వేదనలతో, శాతాల చేత బంధింపబడి ఉన్నారు. ఎందుకు ఈ బంధకాల చేత బంధింపబడుతున్నారంటే తృప్తి లేని జీవితాలు. నీ దాహానికి ఇచ్చే వ్యక్తి ఎవరో కూడా దేవుడి దగ్గరికి వచ్చి తెలుసుకుంటారు. వచ్చేం ప్రార్థన చేసాం, అడిగింది ఇవ్వలేదు దేవుడు అని ఆ అడిగిన దానికోసం ఎదురు చూస్తున్నారు. కానీ యేసుని పొందుకోవాలి, యేసే నా దాహం అయిపోవాలి, యేసు చెప్పింది చేయడమే నా దాహము తీరడం అవుతుంది అని ఎవరికి కూడా అవగాహన లేదని దేవుడు మాట్లాడుతున్నాడు.
హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు అవగాహన కలిగి ఉంటావో, మోకాళ్ళు వేస్తావు, వాక్యం చదువుతావు, ప్రార్థన చేస్తావు, తండ్రి నా ఎడల నేను నీ కొరకు దాహాన్ని కొని ఉన్నానయ్యా, నువ్వు నాకు కావాలయ్యా, నా లైఫ్లో నీకు ఏది ఇష్టమో అదే నేను చేయడానికి ఇష్టపడుతున్నాను ప్రభువా, నీకేది ఇష్టమో ఏం చేయమంటావో నాకు బయలుపరిచేయని పాదాలు అడుగుతావు, వాక్యం చదువుతావు, మాట్లాడమని అడుగుతావు. ఎప్పుడైతే ఆయన మాట్లాడతాడో నీ ఇష్టాన్ని పక్కన పెట్టుకొని ఆయన చెప్పింది చేస్తావో సంతృప్తికరమైన జీవితాన్ని జీవిస్తాను. దేవుడు మాట్లాడుతున్నాడు. సమృద్ధి, సంతృప్తి, ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవిస్తావు. హల్లెలూయా. అడుగుతున్నావా ఈ రోజన్నా? అటువంటి దాహాన్ని కలిగి ఉన్నావా? దాహం ఎత్తే మంచిళ్ళు ఇతరులే తెలుస్తుందా, నువ్వు వెళ్ళి తీసుకొని తాగుతావు అనగా? నీకు దాహం వేసినా, నువ్వు ఆకలి వేసినా నువ్వు వెళ్ళి తాగుతావు, నువ్వే పెట్టుకుంటావు అనే కదా. ఒకటి చెప్పాలా, మంచిలు తాగు, మంచిలు తాగు, మంచిలు తాగు, గ్లాస్ పట్టుకొని వెళ్తావా? అన్నం తిను అనకుండా పట్టుకొని వస్తావా? నీకు ఆకలి అయితే నువ్వే తాగుతావు, తింటావు. నీకు దాహం వేస్తే నువ్వే తాగుతావు. వాకింగ్ చదువు నీకు చెప్పాలా? ప్రార్థన చెయ్యి. నీకు దాహం అయినప్పుడు, నీలో ఆకలి లేనప్పుడు నీ ఆకలి ఎక్కడ? షాపింగ్కి వెళ్ళు, సినిమాకి వెళ్ళు అని చెప్తావా? ఆడుకో, తిరుగు, తాగు అని చెప్తావా? ఆహా, వెళ్ళిపోతాం అండి. ఎందుకంటే నీ దాహం అక్కడ ఉంది కాబట్టి వెళ్ళిపోతాం. చెప్పక్కర్లొద్దు, ఇదే చెప్పాలి. అవునే కదా? అంటే నీకు ఏది కోరుకోవాలో కూడా తెలియట్లేదు అనమాట. నేను దేవుని ఎరిగినప్పుడు నా తల్లిదండ్రులు పుట్టు క్రైస్తవులు కాదు. పిల్లలు బైబిల్ చదవండి అన్నారు, పిల్లలు చర్చికి వెళ్ళండి అన్నారు. మన దేవుడు యెహోవా చెప్పినట్టు వినాలి అనే జనాంగం నుంచి రాలేదు. లేదు, చర్చికి వెళ్ళొద్దు అనే జనాంగం నుంచి వచ్చాను. దేవుడు నమ్ముకోవద్దు అనే జనాంగం నుంచి వచ్చాను. 10 సార్లు బైబిల్ అంటేనే తీయట్లేదు ఈ రోజుల్లో క్రైస్తవులు. తల్లి తండ్రి ఎల్లు చర్చి కంటేనే వెళ్ళట్లేదు. మరి వద్దు అన్న జనాంగం నుంచి వచ్చినప్పుడు ఇక నా పరిస్థితి ఎలా ఉండాలో ఆలోచించండి. దాహం కలిగి ఉంటే ఆగలేమంతే. తృప్తి పంచబడేంత వరకు పరుగులు ఎత్తుతాం. లోకంలో తీర్చలేని దాహం నా యేసు తీర్చగలని ఎరిగినప్పుడు నేను యేసు పాదాల యొద్ద గడపడం జరిగింది. లోకంలో వాళ్ళు అందరూ అనుకునేవారు పని పాటలే తలుపులు వేసుకొని బైబిలే చదువుతుందని. మరి ఉత్తమమైనది ఎన్నుకుంది ఆయన పాదాల దగ్గర ఉండడం. మాట అనేకమైన విషయాల గురించి ఆలోచించాను, కానీ దేవుడు ఉత్తమమైనది ఎన్నుకున్నది మరియా అని చెప్తున్నాడు. ఆయన దాహం ఏంటో తెలుసుకోవడమే నా పని అయింది. ఆయన దాహము, ఆయన ఆకలి నా ఆకలి అయింది, నా దాహం అయింది. అందులోనే నాకు తృప్తి ఉంది, సంతృప్తి ఉంది. నీటి బుగ్గల యొద్ద నన్ను నడిపిస్తాను. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పి? అర్థమవుతుందా? ఏదో క్లాస్లో లెక్చరర్కి అడగవలసి వస్తుంది. అర్థమైందా? అది అర్థం అవ్వకపోయినా నష్టం లేదు, కానీ ఇది అర్థం అవ్వకపోతే చాలా నష్టం. త్రుట్లో దొరికిపోతాం. హల్లెలూయా. యేసు కాక నీ జీవితంలో చచ్చిపోతూ కూడా యేసు లేడా? పరలోకం లేదు. తెలుసా నీకు? ఇక్కడ మా అయితే కొన్నేళ్ళు అక్కడికి వెళ్ళి యుగాలు జీవించాలి. అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు తెగ చూస్తాం 1-10 సార్లు. ఇంటి బట్ట పెట్టుకుంటే ఏమేమి పెట్టాలి? నువ్వేం పెట్టు, నేనేం పెట్టు, నువ్వేం పెట్టు, నేనేం పెట్టు. ఒక్కడ మిస్ అయితే పోయింది బట్ట, కొంపల కొల్లీరైపోయాను. మరి అక్కడ ఇల్లు పోతే అప్పుడు చూస్తున్నావా? నువ్వు బైబిల్ చదువుతున్నావు, నేను చదువుతాను. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నేను చదువుతాను. నువ్వు చర్చకొస్తున్నావు, నేను వస్తాను అంటావా? మాకు కుదరదు, మాకు ఖాళీ, బిజీ. ఇప్పుడు బిజీ అయితే అక్కడ చేద్దాం ప్రార్థన నరకంలో. అక్కడ మామూలు ప్రార్థన రాదు నరకంలో. అసలు భూమి మీద కూడా అలా ఆడటం, భూమి మీద కూడా అలా మొరపెట్టడు. గొగ్గోలు పెట్టేస్తాం ప్రార్థనకి. విషయం ఏంటంటే ఇక్కడ జవాబు ఉండదు, అక్కడ రాదు నరకంలో. ఆవిడ అంటాడు భూమి మీద ఏడవలసిందిరా ఏడుపేదో, అక్కడైతే నిన్ను తీసుకెళ్లేదాన్ని. ఎందుకంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, ప్రాణం ఉండగానే, అంతే కదా, భూమి మీద ఉండగానే ఇంక అయిపోయి ఇంక లేదు. అక్కడ నువ్వు నరకంలో ఏడ్చి ఏడవడమే. మరి అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ అగ్గి ఆగదు, నువ్వు చావు. నీకు రెండో మరణం ఉంటూనే ఉంటుంది.
అవునే కదా? ఎంత జాగ్రత్తలు వహిస్తాము. జగన్ ఒక 20,000 ఇస్తాడు, త్వరగా ఎట్లా పెట్టుకోండి అంటే అసలు ఖాళీ ఇక్కడ టబడబడబడ వెళ్ళిపోతాం. ఎలా, ఎప్పుడు, ఏం చేయాలి? శ్రద్ధ. పరలోకం వెళ్ళాలంటే ఎలా, చర్చికి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఎలా చదవాలి, ఎలా లోపడాలి, ఇది అడుగుతామా? అక్కర్లేదు. ఇది మన బుర్రన్న వాళ్ళు అయితే అడుగుతారు. నీకు ఇస్తే 20 రోజులు, 20,000కి 20 రోజులు కూడా రావేమో, 2 రోజులు అయిపోతాయి. కానీ దేవుడిచ్చు జీవం నిన్ను ముదిమి వచ్చే వరకు నిన్ను పోషిస్తుంది. ఆ విషయం నీకు తెలియాలి. అర్థమవుతుందా? నీ ముసలితనం వచ్చే వరకు నిన్ను ఎత్తి పట్టుకుంటాడంటే అర్థం ఏంటి? ఎందులోని నీకు లోటు రాకుండా ఆయన చూసుకుంటాడు. మనుషుడైనా నీతో ఎగుయుగా నీతో ప్రతిరోజు ప్రతి సంవత్సరం తెచ్చే వరకు ఉంటాడని వాడు పుడుకుని రేపే రావచ్చు అనే కాదు. కానీ దేవుడు ఎల్లకాలం నీతో ఉంటాడు. మాట ఇచ్చాడా నెరవేరుస్తాడు. ఎలాగో తెలుసా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుకి ఇచ్చిన వాగ్దానం ఇంకా నెరవేరుస్తాడు. ఇప్పటికీ ఎప్పుడు ఇచ్చాడండి చెప్పండి? ఇంకా నెరవేరుస్తున్నాడు. మనమన్నీ ఒట్లేయడం గొట్టిపోయి పెట్టాడు అనే కదా. మాట అంటే మాట ప్రకారం ఉంటాం. వచ్చేస్తానండి, గంటలు వచ్చేస్తా, రేపు వచ్చేస్తా, వారం దాకా అనుకోవడం. వస్తామంటాం, ఇప్పుడే వచ్చేస్తాం, జస్ట్ 5 minutes. నాకు అలాంటి క్యాండిడేట్స్ చాలా మంది వెళ్తారు. 5 minutes కరెక్ట్గా మాట ఎంత కరెక్ట్ అని చూస్తాను. 5 minutes కాదు, అరగంట పోయినారు అన్న దేవుడు అలాంటి వాడు. మాట ఇచ్చాడు అంటే నెరవేరుస్తాడు. తల్లి అయినా మర్చిపోదేమో కానీ ఆయన మర్చిపోవడం. అంతగా దేవుడు ఎత్తి పట్టుకుంటాడు. అటు దాహము దేనికోసం కలిగి ఉండాలో తెలుసుకో. దేవుడి దగ్గరికి వచ్చాక దేవుడు ఇచ్చేవాటి కోసం కాదు, దేవుడి కోసం ఆ దాహం ఉండాలి. ఆ దాహము ఎలా తీర్చబడుతుంది? దేవుడు ఏం చెప్తున్నాడో నీకు అది వెతుకుటల్లో ఆయన ఏం దాహం కలిగి ఉన్నాడో తెలుసుకొని నువ్వు అది చేస్తున్నప్పుడు ఆ దాహము తీర్చిన వ్యక్తి అవుతావు, నీ దాహము తీర్చబడిన వ్యక్తి అవుతావు. అందుకే దేవుడు ఎక్కడికి నడిపిస్తాడు? నీటి బొగ్గల యొద్దకు నడిపిస్తాడు. నువ్వు సంతృప్తి కలిగిన జీవితాన్ని జీవించగలుగుతావు. నెమ్మది ఉంటుంది, శాంతి ఉంటుంది, భయం ఉండదు. ఈరోజు చేతుల్లో డబ్బులు లేకపోతే కంగారు పడిపోతారు మనుషులు. ఈ నెల జీతం వచ్చింది అనుకోండి, సపోజ్ 20,000 అయిపోయింది అనుకో, అమ్మయ్య జీతం వచ్చింది అయిపోయింది అనుకుంటాడా? ఈ రోజు వచ్చిన జీతం ఈ రోజు అయిపోయింది, రేపటి నుంచి మళ్ళా జీతం వచ్చే వరకు ఎలాగరా నా జీవితం అని భయపడతాడు. అనే కదా. అసలు మనకు ఆ భయమే ఉండదు. దేవుళ్ళలో ఉన్న మనకి దేవుడే పోషించుకోవాలి. ఎలా అని తెలుసు. ఎలా జీతం వచ్చింది అయిపోయింది, మిగతా రోజులు ఎలా కాదు. ఏనాటి జీతం ఆనాడే ఇస్తాడు మన దేవుడు. దేవుడి మీద అనుకున్నాడు, ఖచ్చితంగా దేవుడి గొప్పలు తృప్తి పరిస్థితి దేవుడు తీసుకెళ్తాడు. హల్లెలూయా. వాటి దినాన నీవు దాహముని దేని కొరకు కలిగి ఉండాలో తెలుసుకో. ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకు దాహం కలిగి ఉంటే ఖచ్చితంగా నువ్వు తృప్తిపరచబడతావు. నువ్వు ఆ దాహాన్ని ఎలాగ తీర్చుకోగలిగితే, ఎప్పుడు తృప్తి చెందుతావు అంటే ఆయనకి ప్రథమ స్థానం ఇచ్చి ఆయన చెప్పింది ఏదో అది చేస్తున్నప్పుడు ఆ మార్గంలో నీకు వెళ్తుంటే తృప్తి ఉంటుంది, సంతోషం ఉంటుంది, ధైర్యం ఉంటుంది, సమృద్ధి ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. ఆయన చిత్తము ఆయనకి ప్రథమ స్థానం ఇవ్వకుండా నీకు ఇచ్చుకొని మనుషులకి ఇచ్చుకొని నువ్వు అనుకున్నది నీ కంటికి చూసింది బాగుందని చెప్పి చేసుకుంటే వెళ్తే మొదటి రోజు బాగున్నట్టుగా అనిపిస్తుంది, రెండో రోజు బాగున్నట్టుగా అనిపిస్తుంది, చివరికి వెళ్ళే కొద్ది పరిస్థితులు దిగజారిపోతూ ఉంటాయి. అదే ఎండమావులు అని దేవుడు మాట్లాడు. నీకు అక్కడ నీళ్లు చూడగానే దాహం వేసిన దాహం తీరిపోయిందని ఫీల్ అవి దగ్గరికి వెళ్ళి చూస్తే తీరనట్లుగానే మొదటి రోజు నువ్వు చేస్తున్న ఆలోచన పని కొనసాగిస్తావో ఆ రోజు ఆనందంగా ఉంటుంది, ఆ మర్నాడు ఆనందంగా ఉంటుంది. వెళ్ళే కొలది నిరాశ నిస్పృహే మొదలవుతుంది. కానీ దేవుడు చెప్పింది చేస్తుంటే నీవు అనుకున్నది చేయట్లేదు కాబట్టి నీ శరీరానికి బాధ, ఇబ్బంది ఆ క్షణం అనిపించవచ్చు, ఆ మర్నాడు అనిపించవచ్చు, కానీ తర్వాత జీవితాంతం సంతోషము, ధైర్యం, సమృద్ధి అన్నీ అనుభవిస్తామని దేవుడు మాట్లాడు. అర్థమైన వాడు చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కాబట్టి బిడ్డ ఈరోజు ఎవరిని కోరుకుంటున్నావు? యేసు ప్రభువుని కోరుకో.
యేసయ్య కొరకు దాహాన్ని కలుగుతూ ఆయన కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, వెతుకు. ఈ దాహం తీరే వరకు వెతుకు ఆయన ద్వారా. ఇక ఎన్నటికీ దాహమైనంతగా సంతృప్తినిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. నేనెవరినో నీకు తెలిస్తే నన్నే అడుగుతావు, నేను ఇచ్చి నీళ్ళు నువ్వు తాగినప్పుడు ఎన్నటికీ దాహం ఇవ్వు అంటున్నాడు. నువ్వెన్నటికీ కూడా ఈ లోకంలో ఇబ్బందులు పడకుండా, బాధలు పడకుండా, తృప్తి లేని జీవితాన్ని కలిగి ఉండకుండా సంతృప్తికరమైన జీవితాన్ని జీవించాలంటే యేసు ప్రభువారిని నువ్వు దాహము కలిగి ఆయన పొందుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దామండి.